నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం। బీజేపీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం తొత్తుగా మారి మోడీ కనుసన్నల్లోనే పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శ్రీరామ్ ధ్వజమెత్తారు। గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు జేడీ శ్రీరామ్, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ, ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలి పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు। రాజ్యాంగానికి లోబడి ఎన్నికల కమిషన్ పనిచేయాల్సి ఉండగా బీజేపీ తొత్తుగా మారి అడ్డుపడుతుందని మండిపడ్డారు। జిల్లా వ్యాప్తంగా 1,00,000 సంతకాలు సేకరించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు। నగరం పురువీధుల్లో తిరిగి సంతకాల సేకరణ చేపడతామన్నారు। పార్టీలకు రాజకీయాలకు అతీతంగా తరలివచ్చి ప్రజలు సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, ప్రకాష్, బిళ్లా సునీల్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు। ఈ ప్రభుత్వానికి తోడ్పడుతుంది। మీ అందరికీ తెలుసు, దేశంలో అందరూ కూడా కాంగ్రెస్ రావాలి సెంటర్లో అని కోరుతున్నారు, ఇంక్లూడింగ్ అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్। కానీ ఆ ప్రజల్లో మనకు ఉన్నటువంటి ఆ మనసును ఓట్లుగా మార్చేదానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం వచ్చి వారు బీజేపీ గెలిచే విధంగానే వారు ప్రవర్తిస్తున్నారు। ఎన్ని ఓట్లయితే పోలయ్యాయో అన్నీ లెక్క పెట్టాలి, దానికి తేడా ఉండకూడదు। ఇది ప్రజాస్వామ్యానికి పెట్టు। ఎక్కడో చోట ఎంక్వైరీ జరగాల్సిందే। మేమైతే ఎక్కడెక్కడ జరిగిందో ఎంక్వైరీ చేస్తున్నాం। ఆంధ్రప్రదేశ్ కూడా మా ఎంక్వైరీలో ఉంది। నేను నేరుగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి, మోడీకి భయపడి, ఎన్నికల్లో అవకతవకల మీద, ఓట్ల దొంగతనం మీద మాట్లాడకుండా రాహుల్ గాంధీ గారు మీరు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు, ఆంధ్ర కూడా వచ్చి పోరాటం చేయండి అని అంటున్నాడంటే ఎక్కడొక చోట జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి ఇక్కడ ఓట్లలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించట్లేదనేటటువంటిది మా అనుమానం। నూతన శంకర్ విలాస్ 4 లేన్ల బ్రిడ్జి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి। రెండు వైపులా 6 పిల్లర్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి। నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నగరానికి మొత్తం 5 బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తెచ్చారు। అయితే నగరం నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేస్తే ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు। ఆ క్రమంలోనే మొత్తం బ్రిడ్జి నిర్మాణానికి 13 పిల్లర్లు అవసరం ఉండగా రెండు వైపులా 6 పిల్లర్ల నిర్మాణం చేపట్టారు। గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొంత మేరకు పనుల్లో జాప్యం జరిగింది। కానీ ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి। ఏది ఏమైనా అనుకున్న గడువుకు నాణ్యతతో కూడిన 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేసి ప్రజలకు అందించాలనే మంత్రి పెమ్మసాని లక్ష్యం ఏ మేరకు పూర్తవుతుందో వేచి చూడాలి। కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది। క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చని ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ మహతి తెలిపారు। కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఎన్టీఆర్ స్టేడియం నుంచి చేపట్టిన అవగాహన ర్యాలీలో నటి హెబ్బా పటేల్ తో పాటు డిప్యూటీ మేయర్ సజీలా, టీడీపీ నేతలు లాల్ వజీర్, కిమ్స్ డైరెక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు। ఈ నెల మొత్తం కిమ్స్ చక్రాలో తక్కువ ధరకే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మహతి చెప్పారు। మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు। క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి చికిత్స పొందాలని నటి హెబ్బా పటేల్, డిప్యూటీ మేయర్ సజీలా కోరారు। I'm very fortunate to be a part of this event. Thank you for considering me for such an extensive, such a noble and such an important cause, and I'm just very happy to be there for every survivor, for every fighter, and for Kim's Hospital to be taking part in this cause and to be trying to spread awareness the way they are. All the very best, and it's truly my fortune to be here today.
మనము అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం నెల మొత్తం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ నెల అన్నమాట. అంటే రొమ్ము క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాము ఎన్టీఆర్ స్టేడియంలో. సో అందరికీ ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవేర్నెస్, వాళ్ళు ఎప్పుడైతే స్క్రీనింగ్ చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, దానివల్ల మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా త్వరగా పసిగట్టగలము, ఈజీగా క్యూర్ చేయగలము అనేది ఇవన్నీ మనం ప్రజలకు తెలియజేయాలి అనేది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దానికి తోడు ఈ నెలంతా కూడా మనకి కింగ్స్ చెప్రా క్యాన్సర్ హాస్పిటల్ తరపున మనము 5,000కి విలువగల బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కానీ స్క్రీనింగ్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనము 1,000 రూపాయలకి అందజేస్తున్నాము. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మహిళలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ర్యాలీగా 2K వాక్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం, మన కుటుంబం బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన తెలియడం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా హాస్పిటల్స్కి వెళ్ళాలని, వాళ్ళకు కూడా సెల్ఫ్ చెకప్ ఎంతగానో ఇంపార్టెంట్ అని, ముందుగా సెల్ఫ్ చెకప్ మనం అందరం చేసుకుని ఏదైనా గడ్డ అని మనకు అనుమానం వస్తే దాని ద్వారా హాస్పిటల్స్కి వెళ్ళి స్క్రీనింగ్ చేసుకుని, మెమోగ్రామ్ అనేది అది ఒక టెస్ట్ కాబట్టి మహిళలందరూ కూడా ఆ టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ యొక్క మెమోగ్రామ్ని చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది చక్కగా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. గుంటూరులో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా ప్రధాన రహదారులతో పాటు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోతగా కురిసిన వర్షం కారణంగా ప్రధాన రహదారులతో పాటు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శివారు కాలనీలు జలమయమయ్యాయి. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనే కాకుండా అర్జీలను మీకోసం వెబ్సైట్లోనూ సమర్పించవచ్చునని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో కలెక్టర్ తెలిపారు. అర్జీల వివరాలు meekosom.ap.gov.in వెబ్సైట్లోనూ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నమోదైన అర్జీల స్థితి, వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100కి నేరుగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు NMMS ఉచిత శిక్షణ కార్యక్రమం ఏసీ కళాశాలలో జరిగింది. NMMS 2025 ఉచిత శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ హనుమంత్, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ హనుమంత్ మాట్లాడుతూ యువత ఎక్కడైతే చదువుకుని బాగుపడతారో ఆ దేశం అభివృద్ది చెందుతుందని అన్నారు. నేటి విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న 600 మంది విద్యార్థులకు VGS NMMS మెటీరియల్ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ కె సతీష్, మానవతా సభ్యులు పాల్గొన్నారు. బయట దేశాల యొక్క పరిస్థితిని గమనిస్తే, అంటే ప్రపంచ దేశాలు, యువత ఎక్కడ ఉంటుందో ఆ దేశ భవిష్యత్తు బాగుంటుంది. జపాన్లో ముసలి వాళ్ళు పెరిగిపోయారు, ఎక్కువ పిల్లలు పుట్టట్లేదు ఆ దేశంలో. అక్కడ కొన్ని కంట్రీస్లో ఏం చేస్తున్నారంటే, ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటే మేము మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఇల్లు ఫ్రీ ఇస్తాం, మీరు బ్రతకడానికి కావాల్సిన పరిస్థితులను ఏర్పాటు చేస్తాం, మీరు మా దేశానికి రండి, ఇక్కడికి వచ్చి పిల్లల్ని కనండి. పిల్లలు కావాలంట వాళ్ళకి. అంటే యువత అందరూ వృద్ధులైపోయారు, పిల్లలు పుట్టట్లేదు. అంటే అక్కడ జెనెటికల్గా కూడా పిల్లలు పుట్టరు. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ నిర్వహించారు. ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజీవ్ మోహన్ పాల్గొని క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. శరీరంలో ఎక్కడైనా గడ్డలను గుర్తించినప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిదని సూచించారు. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే ట్రీట్మెంట్ ద్వారా నయం చేయవచ్చన్నారు. క్యాన్సర్ వ్యాధి అని తెలిస్తే తమ కుటుంబాన్ని చిన్నచూపు చూస్తారని అపోహలు సమాజంలో ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలని తెలిపారు. లేదంటే అందరూ నన్ను ఇదిగా చూస్తారు అని వాళ్ళు చూపించుకోరు. అది చూపించినప్పుడు అది పెరుగుతూ ఉంటుంది, పెరిగి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. చాలామంది అందుకే రాదు బయటికి, అది ఏదో అనుకున్నాను లేండి అందుకే రాలేదు అని చెప్తారు. సో ఒక గడ్డ వచ్చిందంటే వెంటనే వెళ్ళి దానికి స్క్రీనింగ్ చేయించుకోవాలి.
సో స్క్రీనింగ్లో మ్యామోగ్రఫీ ఉంటుంది. వేరే కంట్రీస్లో అయితే 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేస్తారు. యూఎస్ ఇక్కడ గైడ్లైన్స్లో కూడా ఉన్నాయి. కానీ మన దగ్గర ఇంకా రాలేదు. ఎఫర్డబుల్ వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. మా దగ్గర అయితే ప్యాకేజ్ ఉంది, 1000 రూపీస్ ఎంత పడుతుంది. దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రఫీ చేస్తాం. ఇంకోటి వ్యాక్సిన్స్ అలాంటి ఏమి క్యాన్సర్లో పనిచేయదు. ఒకే ఒక వ్యాక్సిన్ పనిచేసేది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో సర్వైకల్ క్యాన్సర్కి అది బ్రెస్ట్ క్యాన్సర్కి లక్షణాలవి నెక్స్ట్ స్క్రీనింగ్ అది మ్యామోగ్రఫీతో చేస్తాం. దేవాపురం 5వ లైన్లోని గురుస్వామి చౌడాల సుబ్బారావు ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకట్ మాట్లాడుతూ దేవీ నవరాత్రి 9 రోజులు ఎంతో వైభవంగా అమ్మవారిని పూజించుకొని ఈ రోజు రంగరంగ వైభవంగా మేళ తాళాలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ నిమజ్జనం కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురు భవానీ చౌడాల సుబ్బారావు, నీలం యాదగిరి, వెంకట్ భవానీ, వీరాంజనేయ రెడ్డి అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. ఈ నవరాత్రుల్లో భాగంగా దేవాపురం 5వ లైన్లో ఉన్న అమ్మవారి దగ్గర దేవాపురం వాసులు ఇతర వాసులు అందరూ కలిసి 108 కేజీలతో కుంకుమ పూజ చేశారు. కుంకుమ పూజ చేసిన ఈ కుంకుమను మొత్తాన్ని గౌరమ్మలుగా తీసుకొని 108 మంది భక్తులు నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. ఈ యావత్ కార్యక్రమానికి చౌడాల సుబ్బారావు గురుస్వామి వారి శిష్య బృంద ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహకరించారు. వాళ్ళందరికీ మీ అందరికీ తరఫున ధన్యవాదాలు తెలియపరచడం. రంగరంగ వైభవంగా 11 రోజులు కుంకుమ పూజ అందుకొని సర్వభక్తులందరి సహాయంతో ఈరోజు అమ్మవారు కదిలి నిమజ్జనానికి పోతుంది కనుక అందరూ సహకరించి సంగళ్ళ జాగర్లమూడి శివాలయం దగ్గరికి అమ్మవారు నిమజ్జనానికి పోతుంది కనుక ఈరోజు ప్రతి ఒక్క భక్తులు సహకరించమని మరీ కోరుతున్నారు. బీజేపీ గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాధు రామకృష్ణ అగస్తేశ్వర స్వామి దేవాలయ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాధు రామకృష్ణ పాత గుంటూరులోని అగస్తేశ్వర స్వామి వారి దేవాలయంలో వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా దేవాలయం చైర్మన్ గాలి సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, కొత్తూరు సుబ్బారావు, మాధవరావు, సత్యనారాయణ, బజరంగ్, రామకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు మల్లాల లక్ష్మణ్ పాల్గొని నూతన వైస్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గంగాపార్వతి సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం పాతగుంటూరులో నేను వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గతంలో గాలి సాంబశివరావు గారి చైర్మన్ గా 2016-2018లో నేను కమిటీ మెంబర్ గా చేయడం జరిగింది. ఆ రోజు ఆ 2 సంవత్సరాల్లో మేము ఎంతది డెవలప్మెంట్ చేశామో ఆ డెవలప్మెంట్ అంతకు ముందు కానీ దాని తర్వాత కూడా జరగలేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో మా చైర్మన్ గాలి సతీష్ గారి ఆధ్వర్యంలో అందరి సహచర కార్యవర్గ సభ్యులందరితో కలిపి మేము గుడిని గుంటూరు సిటీలోనే అత్యున్నత స్థాయిలో డెవలప్ చేయడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ సహకారంతో నిర్ణయం చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తాము, చేసి తీపిస్తాము. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల మేరకు కమిషనర్ పులి శ్రీనివాసులు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరపాలక సంస్థ, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు వర్షం తగ్గే వరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్నందున త్రాగునీటి సరఫరాకి సమస్య రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఏఈలకు, ఎక్కడైనా చెట్లు పడిపోతే తొలగించడానికి సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఏడీహెచ్కి ఆదేశించారు. 3 వంతెళ్లు, కంకరగుంట ఆర్యూబీ దగ్గర, రింగ్ రోడ్, చుట్టుగుంట సెంటర్లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, కల్వర్టుల దగ్గర ఏర్పాటు చేసిన మెషల వద్ద నిలిచే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సంబంధిత డీఈలకు, ప్రజారోగ్య అధికారులకు ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.